సూపర్ 6 పథకాలతో బుడ్డ జోరుగా ఎన్నికల ప్రచారం. సైకిల్ గుర్తుకు ఓటు వేసి ఆశీర్వదించండి బుడ్డ. నంద్యాల జిల్లా బండి ఆత్మకూరు మండలంలోని పార్నపల్లె, కాకనూరు, ఎర్రగుంట్ల, ఏకోడూరు, లింగాపురం, పరమటూరు, సంత జూటూరు గ్రామాలలో మాజీ ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర్ రెడ్డి సూపర్ 6 పథకాలతో గెలిపే లక్ష్యంగా ఎన్నికల ప్రచారం కొనసాగించారు. ముందుగా గ్రామాల్లోకి మాజీ ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర్ రెడ్డి వెళ్ళగానే గజమాల, పూలమాలలతో, మంగళహారతులతో గ్రామంలోకి ప్రజలు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే బుడ్డ మాట్లాడుతూ సూపర్ 6 పథకాల గురించి వివరించారు. రాష్ట్ర అభివృద్ధి, భవిష్యత్తు తరాలకు బంగారు బాట వేయాలి అంటే చంద్రబాబుతోనే సాధ్యమని ప్రచారంతో హోరెత్తించారు. సీఎం జగన్ 5 ఏళ్ల పరిపాలనతో ప్రజలు బాగా విసుగు చెంది స్వచ్ఛందంగా తెలుగుదేశంలో చేరుతున్నారని మాజీ ఎమ్మెల్యే బుడ్డ అన్నారు. రాక్షస పాలనను అంతమొందించేందుకు ఎన్నికల్లో ఐక్యంగా కష్టపడాల్సిన అవసరం ఉందని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. రాష్ట్ర అభివృద్ధి జరగాలన్నా, ప్రజలు ప్రశాంతంగా జీవించాలన్నా టీడీపీని గెలిపించాలన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే గ్రామాల్లోని సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. రేపు జరగబోయే ఎన్నికల్లో సైకిల్ గుర్తుకు మీ బలమైన ఓటు వేసి ఆశీర్వదించి తనను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల ఇన్ఛార్జ్ నందిపాటి నరసింహారెడ్డి, కంచర్ల సురేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పరమటూరు గ్రామానికి విచ్చేసినటువంటి బుడ్డ రాజశేఖర రెడ్డి అన్న గారికి పరమటూరు గ్రామం తరఫున స్వాగతం, సుస్వాగతం. అధికారంలో ఉన్నప్పుడు ఈ గ్రామంలో సిసి రోడ్లు అయితేనేమి, డ్రైనేజ్ అయితేనేమి 1,50,00,000 ఖర్చు పెట్టి ఈ గ్రామాన్ని బండాత్మకూరు మండలంలో నుంచి నీళ్లు వారడానికి బుడ్డ రాజశేఖర రెడ్డి అన్న సహాయ సహకారాలు మనకు కావాలి. ఎందుకంటే పైన ఉన్నారు వాళ్ళు, ఎల్లప్పుడూ మన గ్రామానికి ఆ పిల్ల కాలువ ద్వారా నీళ్లు అందిస్తారని అన్నగారు మీకు సవివరంగా వివరిస్తాడు. జై తెలుగుదేశం. వచ్చేసి పడిపోయే స్థితిలో ఉంది.
గత 5 ఏళ్ల నుంచి పడిపోయే స్థితిలో ఉన్నాయని దాన్ని ఎవరు పట్టించుకోవట్లేదు. మన ప్రభుత్వంలో ఒక ట్యాంక్ శాంక్షన్ అయినా అని ఆ ట్యాంక్ మీరు మోసపోవద్దండి. వీళ్ళు దుర్మార్గులు, మోసకారులు. మేము ఆ రోజు కూడా చెప్పినాం, వీళ్ళు వ్యాపారస్తులయ్యా, ప్రజలకు రైతులకు మేలు చేసే వాళ్ళు కాదు అని చెప్పేసి మొత్తుకొని చెప్తే మీరు మా మాట నమ్మలే. అవునా? ఈరోజు అంతా నష్టం జరిగిపోయింది. మొన్న ఆ రోజు నేను సున్నీకి వచ్చానా, మాకు పంట కాపాడంట. ఎట్లా సార్? పని చేసేది మేము, ఓట్లు వేసేది వాళ్ళంట. ఇది ఎక్కడ న్యాయమే? పని చేసేది మేము, ఏం తక్కువ చేసినాం? ఎవరికి ఏం పాపం చేసినాం? ఎప్పుడన్నా మీకు 2 నీళ్ళు లేకుండా ఆపినామా? నీకు పెన్షన్లు ఆపినామా? నీకు ఇల్లు కట్టుకుంటుంటే కట్టాకమని చెప్పినామా? నీకు రోడ్లు లేకుండా ఉన్నామా? రాష్ట్రకు గతంలో మీరందరూ 2 ఓట్లు వేయాలి. ఈసారి 2 ఓట్లు, ఒకటి ఎంపీకి బైరెడ్డి శబరి అమ్మాయి నిలబడింది, ఆ అమ్మాయికి ఒక ఓటు వేయండి. 2వ ఓటు మళ్ళీ మీ ఆశీర్వాదం కోసం ఇక్కడికి రావడం జరిగింది. నన్ను ఆశీర్వదించి నాకు ఒక ఓటు వేయండి. రేపు మనం అధికారంలోకి వస్తూనే ముఖ్యంగా ఏదైతే మీ కుటుంబాలు ఉన్నాయో అమ్మఒడి కింద ఈయన ఒక్కరికే ఇస్తా ఉన్నాడు 15,000 రూపాయలు అని చెప్పేసి 13,000 ఇస్తా ఉన్నాడు. తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు, జన సైనికులకు, బీజేపీ పార్టీ నాయకులకు, ముఖ్యంగా మా మహిళలకు అందరికి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. మీ ఊర్లోకి వస్తేనే వాతావరణం మారిపోయింది. చల్లని చూపు మీది మాకు వచ్చేసిందని అర్థమైపోయింది. తెలుగుదేశం పార్టీ విజయాన్ని ఎవరు కూడా ఆపలేడు, గుర్తుపెట్టుకోండి. వర్షం కూడా ఆశీర్వదిస్తూ ఉంది. దయచేసి నేను ఒకటే కోరుతా ఉన్నా మిమ్మల్ని, మనమంతా రైతులమే కదా, రైతులేనా ఈ ఊర్లో అంతా? రైతులు, రైతు కూలీలే కదా అంతా. రైతులు మీ పొలాలకు నీళ్లు మళ్ళీ మోసపోతే ఉన్న మీరు భూములు కూడా మీ పేట ఉండవు. రేపు పొద్దున గుర్తుపెట్టుకోండి. ల్యాండ్ టైటిల్ యాక్ట్ అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చినాడు. దాన్ని పెట్టి రేపు మీ భూములలో లాక్కొని తాకట్టు పెడతాడు. రేపు పొద్దున గుర్తుపెట్టుకోండి. ఆ చట్టం వచ్చింది చాలా ఊర్లలో. ఇప్పటికీ మీ ఊర్లో సర్వే అయిందా? బొమ్మ ఎవరిది దానిపైన? ఎవరి బొమ్మ ఉంది? మామూలుగా అయితే పాస్బుక్ల మీద ఎవరి బొమ్మ ఉంటుంది? మీదో, మీ నాయనదో, మీ జై నాయనదో, మీ జేజ్దో. నష్టపోయినాక తెలుస్తుంది. నష్టపోవడం అనేది ఈ రోజు తెలీదు. 5 సంవత్సరాల కిందట మీరు ఏం ఊహించారు జగన్మోహన్ రెడ్డిని? అబ్బా పుట్టగాడు బల మంచోళ్ళే, బల చేస్తాడు, వాళ్ళ ఆయన లెక్క రాజశేఖర రెడ్డి లెక్క అనుకున్నారు, ఓట్లు వేసినారు. మీకు ఆయన గురించి తల్లికి 5 ఏళ్ళు పట్టింది. 5 ఏళ్ళకి తెలిసింది మీకు మీరు నష్టపోతున్నామని. రేపు మళ్ళీ పొరపాటు చేశారనుకోండి, ఉన్న భూములు కూడా పోతాయి. అప్పుడు లబోదిబో అని చెప్పి మనకు వచ్చినప్పుడు మీరు సహజంగా మన గ్రామంలో ఉన్న సమస్యలు కానీ, మహిళల సమస్యలు కానీ, విద్యార్థులు కానీ, ఉద్యోగస్తులు కానీ, ఎవరైనా ఉద్యోగాలు రావాల్సి కానీ వాళ్ళ సమస్యలు చెప్తుంటారు. రైతుల సమస్యలు చెప్తూ ఉంటారు. నేను కూడా ఒకటి అడుగుతా, దయచేసి చెప్పండి. గడిచిన 5 సంవత్సరాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. అందరూ కూడా ఆ రోజు జగన్మోహన్ రెడ్డిని ఒకసారి చూడాలని చెప్పేసి ఓట్లేసి గెలిపించుకున్నాం. తెలుగుదేశం పార్టీని కూడా చూశారు గతంలో. మీరు ఈ 2 పార్టీలలో తెలుగుదేశం పార్టీ కంటే కూడా ఎక్కువ మీరు 5 సంవత్సరాలు ఏం లబ్ధి పొందినారో చెప్పంటారు. తెలుగుదేశం పార్టీ చాలా కార్యక్రమాలు చేసింది. తెలుగుదేశం పార్టీ కంటే కూడా మేము అధికారంలో ఉన్నప్పటికంటే కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం సాయం ఎక్కువ చేశారు మీ ఊరికి చెప్పండి. నవరత్నాల పేర్లు మీ ఊర్లోనే చెప్పండి అమ్మా. నాకు ఆర్నపల్లిలోనే చెప్పండి నవరత్నాల పేర్లు. ఏమక్క చెప్తావా నవరత్నాల పేర్లు? ఏమ్మా నవరత్నాల పేర్లు చెప్తారా? నేను ఒక 2 నెలల క్రితము మీ ఊర్లో ఇల్లు తిరిగినప్పుడు కూడా అడిగిన, అమ్మ నవరత్నాల పేర్లు చెప్పండి అని మా మహిళలు. ఏమన్నా 2 నెలల తర్వాత మళ్ళీ ఊళ్ళోకి వచ్చా, ఇప్పుడన్నా కనుక్కొని చెప్తారేమో అని అడుగుతున్నాం. మళ్ళీ ఆ రోజు అడిగినా ఆ రోజు చెప్పాలి నాకు. ఇప్పుడైనా ఈ 2 నెలల తర్వాతనన్నా కనుక్కుని ఏమన్నా చెప్తారేమో. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో చక్రపాణి రెడ్డి మనకు ఎమ్మెల్యే ఉన్నాడు, ఏం ఎక్కువ న్యాయం జరిగిందో మనకు తెలుసుకోవాలని మాకు కూడా ఉంటుంది కదా. కానీ ఒక్కటి దయచేసి గుర్తుపెట్టుకోండి, ఈరోజు ఈ ఎలక్షన్లు
రైతులకు రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు